ఫ్రెండ్స్, ఇది ఫుల్ ఫ్రాక్. ఈ ఫుల్ ఫ్రాక్ 60 ఇయర్స్ పాపకి మెజర్మెంట్స్. నెక్ షోల్డర్కి 6, చంక డౌన్ 6, నెక్ డౌన్ 5.5, నెక్ 2.5, చెస్ట్ లూజ్ మనకి 35 వచ్చింది. 35లో ఆఫ్ చేస్తే పావుతొక్క 9. 35ని 4 భాగాలు చేస్తే మనకి పావుతొక్క 9 వచ్చింది. హైట్ 15, మనకి నడుము లూజు 31 వచ్చింది. 31లో ఆఫ్ చేసుకుంటే మనకి 8 వస్తుంది. పావుతొక్క 8. పావుతొక్క 8 వచ్చింది. ఇక్కడ మన మధ్యలో డాట్స్ వస్తాయి కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్కి కూడా డాట్స్ వస్తాయి కదా, డాట్స్కి 1 ఇంచ్ 2 ఇంచ్ ఖర్చు. చూసారు కదా. చంక దగ్గర కరువు 1.5. ఇప్పుడు కరెక్ట్గా మన సెంటర్లో ఎంత వచ్చింది? 8 వచ్చింది కదా, 8 వచ్చింది. 8కి ఆఫ్ చేస్తే ఈ 1 ఇంచ్ పెంచాం కదా, ఈ 1 ఇంచ్ డాట్స్కి చూసారు కదా. ఇలా 8కి 1 ఇంచ్ కలుపుకుంటే ఎంత వచ్చింది? 9. 9లో ఆఫ్ 4.5. అంతే కదా. మనకి చెస్ట్ లూజ్ నడుము లూజ్ ఎంత వచ్చింది? 31. 31లో పావుతొక్క 8. 8 అయితే ఇక్కడ డాట్స్కి మనం 1 ఇంచ్ తీసుకున్నాం. డాట్స్కి తీసుకున్నాం 1 ఇంచ్. డాట్స్కి 1 ఇంచ్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్తో కలిపితే మనకి ఎంత వచ్చింది? 9 వచ్చింది. 9 ఆఫ్ చేస్తే 4.5. ఈ 4.5లో మనం డాట్స్కి మెజర్మెంట్ తీసుకోవాలి. డాట్ ఏంటంటే హైట్ని బట్టి, మనకి హైట్ తక్కువ ఉంటే 4, హైట్ ఎక్కువ ఉంటే 4.5 అలా తీసుకోవాలి డాట్ పొడవు. ఇప్పుడు ఈ డాట్ కాంచి 1 ఇంచ్ మార్జిన్ తీసుకొని అక్కడి నుంచి 1/2 ఇంచ్, తర్వాత 1/2 ఇంచ్ ఇలా పైకి కట్ చేసుకుంటేనే మనకి ఫ్రాకు ఫిట్టింగ్ బాగుంటుంది. చూసారు కదా. ఇక్కడ 1/2 ఇంచ్ తీసాను, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ తీసాను. ఇలా కంపల్సరీ ఇలా తీసుకుంటేనే ఫ్రాకు ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇది పైటంచు పళ్ళు ఇలా తీసుకొని కరెక్ట్గా సరిపోయిందో ఇలా చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. మనకి ఎక్స్ట్రా ఉన్న కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇది శారీ మొత్తం కూడా ఫుల్గా పెట్టేస్తున్నాను. ఫుల్ ఫ్రాక్ సేర్ ఎంత ఉందో అంతా కూడా కుచ్చులు పెట్టి కుడియడానికి పెట్టేస్తున్నాను. చూసారు కదా. ఇలా చీర మొత్తం ఇలా ఫోల్డింగ్ చేస్తాను. ఇప్పుడు ఎంత పొడవు ఉంటే పొడవు చూసుకుందాం. పొడవు మనకి 36 వచ్చింది. చూసారు కదా. హైట్ ఎంత వచ్చింది? ఇలా కట్ చేసుకుందాం. చూసారు కదా. హైట్ ఎంత వచ్చిందంత తీసుకొని మనం లైనింగ్ ఫుల్గా సేర్ ఎంత ఉంటే అంత లైనింగ్ కూడా వేసుకోవచ్చు. లేదంటే క్రాస్ కటింగ్, మన క్రాస్ లాగా ఉంటుంది అలా క్రాస్ కటింగ్ కూడా చేసుకొని
లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు. ఓకే. హాయ్ అండి, ఇవి బుట్ట హ్యాండ్స్. హాయ్ అండి, ఈ క్లాత్ ఇంతే మిగిలింది అందుకని హ్యాండ్ పొడవు చిన్నది పెడుతున్నాను. బుట్ట హ్యాండ్స్కి మనం ఈ క్లాత్ చూసారు కదా, ఇలా డబుల్ ఫోల్డింగ్స్తో మనం ఎంత కావాలితే ఎంత బుట్ట కావాలితే అంత బుట్టకి మనం ఎక్కువ చేసుకోవచ్చు. మన బుట్ట ఎక్కువ కావాలనుకుంటే క్లాత్ ఎక్కువ పెంచుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ చేసుకోవచ్చు. ఏదైనా మన ఇష్టమే. కస్టమర్ ఎలా చెప్తే అలా. కస్టమర్ ఎక్కువ బుట్ట పెట్టమంటే ఎక్కువ బుట్ట పెట్టాలి, తక్కువ బుట్ట పెట్టమంటే తక్కువ బుట్ట పెట్టాలి. కాబట్టి ఈ బుట్ట హ్యాండ్స్ చూసారు కదా. ఇప్పుడు ఈ లెంత్ మనకి ఎంత కావాలంటే అంత. బుట్ట ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నేను 9 పెట్టాను, 8 పెట్టాను. 8 పెట్టాను కదా. ఇక్కడ నుంచి మనకి 1 ఇంచి మనం 8 పెట్టాం. 8 పెట్టిన కానీ పైన 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుంచి డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బుట్ట తేలాలి. మరి ఈ ప్లేస్లో తేలితేనే మనకి బుట్ట లుక్ బాగుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ మళ్ళీ బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్ తీసుకుంటామో, దేనికైనా సరే హ్యాండ్స్కి మెజర్మెంట్ ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎంత వచ్చింది, మనకి 5. ఈ 1 నుంచి వదిలేసుకుంటే మనకి 5 వచ్చింది. ఇప్పుడు 5 నుంచి మనకి హ్యాండ్ డౌన్ 2.5. హ్యాండ్ డౌన్ 2.5 తీసాను. ఈ 2.5 నుంచి మనం స్ట్రైట్గా గీసుకొని చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ మనకి 8 వచ్చింది. హ్యాండ్ రౌండ్ 8 వచ్చింది. చూసారు కదా. కరెక్ట్గా హెడ్ తీసుకొని ఎయిట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ మనం నుంచి పెంచుకున్నాం కదా. ఈ 1 నుంచి డౌన్ చేసుకోవాలి కొద్దిగా. ఈ 1 నుంచి లైట్గా డౌన్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మనకి కుర్చీలు ఇక్కడ వరకు మనకి కుర్చీలు వస్తాయి. ఇక్కడ నుంచి మన హ్యాండ్